ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? ఈరోజు లంచ్కి స్పెషల్ ఏం చేస్తున్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొచ్చేసామండి. మోస్ట్లీ సాటర్డే సండేస్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది బయట నుంచే తింటాము. అండ్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫిష్ లో వంజరం అనే ఒక ఫిష్ ఉంటుంది. ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు, బట్ ఆ వంజరం ఫిష్ నాకు చాలా ఇష్టం. నార్మల్లీ సీ ఫుడ్ కి నేను కొంచెం అలర్జిటిక్ అనమాట. అంటే నాకు ప్రాన్స్ పడవు, క్రాబ్స్ పడవు, కొన్ని రకాల ఫిషెస్ కూడా పడవండి. అవి తిన్నప్పుడు నాకు ఇదంతా నొప్పి వేస్తుంది, దురదగా అనిపిస్తుంది, కడుపులో కూడా కొంచెం నొప్పి వస్తుంది. సో నేను మోస్ట్లీ సీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తాను. బట్ ఈ వంజరం ఫిష్ ఏదైతే ఉందో అది నాకు బాగానే సూట్ అవుతుంది. అది తిన్నప్పుడు నాకు అంతగా అలాంటి సిమ్టమ్స్ ఏం కనిపించవు. సో మోస్ట్లీ మా ఇంట్లో ఈ ఫిష్ ఎక్కువగా తెస్తూ ఉంటాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫిష్ నేను హాఫ్ ఫ్రై చేయబోతున్నాను, హాఫ్ ఏమో మా ఇంట్లో ఎప్పుడు చేసే ఇగురు లాగా చేస్తాను అనమాట. అంటే ఆనియన్ టమాటోస్లోని ఫిష్ని కొంచెం మ్యారినేట్ చేసి దాన్ని ప్యాన్ మీద ఫ్రై చేయడం. మీరు నా వీడియోలు ఎప్పటి నుంచో ఫాలో అయితే ఇది నేను ఎక్కువగా చేసేది. మా ఇంట్లో అందరికీ ఇదే ఇష్టం. నేను ఏం చేయను, ఫ్యామిలీలో అందరికీ ఏది ఇష్టం అయితే ఇంట్లో అదే చేస్తాం కదా. తర్వాత ఇంకొక విషయం వచ్చేసి, చాలా మంది మొన్న నేను ఒక వంకాయ రెసిపీ పెట్టాను. చాలా మంది ఇలా కూడా వండుతారా, ఇంత చెత్తగా ఎవరు వండుతారు, ఇదేం వంట అని కామెంట్ చేశారు. లైక్ మనకు తెలియకపోతే అది లేనట్టు కాదండి. వంట అంటే ఇలాగే చెయ్యాలి, 1 తర్వాత 2, 2 తర్వాత 3 అని మనకి హార్డ్ కోర్ రూల్స్ ఏం లేవు. ఎవరికి నచ్చినట్టు, ఎవరి టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా వాళ్ళు వంట చేసుకుంటారు. ఎవరి ఫ్యామిలీలో ఎలా ఇష్టమో అలా వంట చేసుకుంటారు. మా ఇంట్లో నా వంటకి చాలా తారీఫ్ చేస్తారండి, చాలా ఇష్టంగా తింటారు. లేదంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఆకల్లో ఉంటున్నారా? మీరే చెప్పండి, నేను వండిందే కదా తింటున్నారు. నీకు ఇలాంటి వంట ఎవరైనా తింటారా అంటే ఎందుకు తినరు, సూపర్ హ్యాపీగా తింటారు. ఓకేనా? తర్వాత ఇంకొకటి, నిన్న మేము అంత ట్రిప్ చేసిన తర్వాత నా స్కిన్ అన్నది బీభత్సంగా ట్యాన్ అయిపోయిందండి. ట్యాన్ ని ఎంత తొందరగా రిమూవ్ చేస్తే అంత మంచిది, లేదంటే అది పర్మనెంట్ ట్యాన్ గా అయిపోతుంది అనమాట. నిన్న రాత్రి ట్యాన్ ఎలా రిమూవ్ చేయాలి అని ఒక చిన్న వీడియో షూట్ చేసి ఉంచాను. దాన్ని ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూడండి. తర్వాత మనం కుకింగ్ చేద్దాం. ఈ రోజు ప్లాన్ అయితే కుకింగ్ చేసి తినేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని తర్వాత మేము బోల్డ్ అని మొక్కలు కొనడానికి వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే వీక్ టైంలో ఇంకా కుదరదు, వీకెండ్స్లోనే ఈ పనులన్నీ చేయాలి. ఈరోజు ప్లాన్ అయితే మా ఇంటికి బోల్డ్ అని మొక్కలు కొనాలని. తర్వాత సాహిల్కి ట్యూషన్ రన్ అవుతుందండి ఈవినింగ్. రేపటి నుంచి సాహిల్కి ఎగ్జామ్స్ కాబట్టి వంటకి నేను ప్రిపేర్ చేసేలోపు మీరు ఇలా వీడియో చూసొచ్చేయండి. దానికన్నా ముందు మన purple.comలో స్కిన్ కేర్ మీద బీభత్సమైన సేల్ రన్ అవుతుంది. 30%, 40%, 50%, అది కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద, లైక్ ప్లమ్, బయోటిక్, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ మీద స్కిన్ కేర్ కి సంబంధించి. వాటన్నిటిది లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ వాటి ప్రోడక్ట్స్ ది డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడొచ్చు. అండ్ నిన్న రాత్రి నేను ట్యాన్ మొత్తాన్ని ఎలా రిమూవ్ చేశానో వీడియో ఇప్పుడు వస్తుంది, దాన్ని చూడండి. తర్వాత మనం వంట చేద్దాం. ఇంకెందుకు వెళ్ళి చూసిరండి. బాయ్. నేను రోజంతా ఎండలో, ధూళిలో, మట్టిలో ఉండడం వల్ల నా స్కిన్ అనేది బాగా ట్యాన్ అయిపోయిందండి. నా స్కిన్ అనేది చాలా తొందరగా ట్యాన్ అయిపోద్ది అనమాట. నా బాడీలో మెలనిన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను ఒక అరగంట ఎండలో తిరిగి వచ్చిన 3 to 4 షేడ్స్ నా స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది అనమాట. నేను దాన్ని వెంటనే కనుక రిమూవ్ చేయలేకపోతే అది నాకు పర్మనెంట్ ట్యాన్ అయిపోయి చాలా డేస్ వరకు నేను దాన్ని రిమూవ్ చేయలేను. అండ్ ట్యానింగ్ అన్నది మన స్కిన్కి అంత మంచిది కూడా కాదు. అది హైపర్ పిగ్మెంటేషన్కి లీడ్ చేస్తుంది, పింపుల్స్కి, బ్రేక్అవుట్స్కి, ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్కి ఇది స్టార్టింగ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఎండలో తిరిగినా, ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా మీ ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో చేయండి. కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది ట్యాన్ ఫ్రీ అయిపోతుంది. ట్యాన్ మీరు ఎంత తొందరగా రిమూవ్ చేస్తే మనకి అంత మంచిది అనమాట. ఫస్ట్ వచ్చిన వెంటనే నేను క్లెన్జింగ్ మిల్క్తోని ఫస్ట్ నేను మిసెలా వాటర్తోని నా ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఒక క్లెన్జింగ్ మిల్క్ యూస్ చేస్తానండి. ఇక్కడ నేను ప్లంజ్ క్లెన్జింగ్ మిల్క్ యూస్ చేశాను. మీది చాలా చాలా మంచి క్లెన్జింగ్ మిల్క్ అనమాట. ఇప్పటి వరకు నేను యూస్ చేసిన వాటిలో ది బెస్ట్ క్లెన్జింగ్ మిల్క్. ఇది యోగర్ట్తో చేయబడింది. సో దీంతో ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ లోపల పోర్స్లో ఉన్న డస్ట్, గంక్ మొత్తాన్ని ఇది రిమూవ్ చేస్తుందండి. ఇక్కడతో ఆపేయకూడదు. దీని తర్వాత నేను ఫేస్ వాష్ కూడా యూస్ చేస్తాను, ఎందుకంటే ఫుల్ డే ట్యాన్ మనం రిమూవ్ చేస్తున్నాం. నేను ఇక్కడ కాటన్ స్వాప్ తీసుకుని దాంతో ఈ క్లెన్జింగ్ మిల్క్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. తర్వాత నేను యూస్ చేస్తున్నాను VLCC క్లెన్జర్ అనమాట ఫేస్ వాష్. తర్వాత నేను అప్లై చేస్తాను ఫేస్ ప్యాక్. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ప్లమ్ గ్రీన్ టీ ఫేస్ మాస్క్ అండి. ఇది బ్రేక్అవుట్స్ ఇవి రాకుండా నా స్కిన్ని కాపాడుతుంది అనమాట. నేను ఒకవేళ జస్ట్ నార్మల్ ఫేస్ వాష్ యూస్ చేసి కనుక ఈరోజు పడుకుని పోతే గ్యారెంటీగా రేపు ఉదయం లెగ్సేసరికి నా ఫేస్ మీద 5 to 6 పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి.
సో ఈరోజు రాత్రే దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసి నాకు స్కిన్కి ఫుల్గా హెల్దీగా చేసుకుని నేను పడుకోవాలన్నమాట. తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత నేను దీన్ని ఈ క్లాత్తోని క్లీన్ చేస్తున్నాను. ఇది స్టేక్ వర్క్కి మేకప్ ఎరేజర్ అండి. ఇదేంటంటే రీయూజబుల్ క్లాత్ అనమాట. సూపర్ సాఫ్ట్ స్మూత్గా ఉంటుంది, మన స్కిన్ మీద చాలా జెంటిల్గా ఉంటుంది. ఇది వచ్చినప్పటి నుంచి నేను ఎక్కువగా ఫేస్ మాస్క్ అన్నది అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. చాలా చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ అయిన వెంటనే నేను ఫేస్ వాష్ చేసి, టోనర్ అన్నది మన స్కిన్లో ఉన్న pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, మన పోర్స్ అన్నిటిని టైటన్ చేస్తుంది. సో టోనర్ అన్నది కంపల్సరీ. మీరు ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా టోనర్ తప్పకుండా యూజ్ చేయండి. ఆల్కహాల్ ఫ్రీ టోనర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నేను యూజ్ చేస్తున్నాను జస్ట్ నైట్ క్రీమ్ అండి. ఇంకేం చేసే ఓపిక అయితే నాకు అస్సలు లేదు. నేను ఈ రోజుల్లో యూజ్ చేస్తున్నాను ప్లమ్ ఎల్యూమినేటింగ్ నైట్ క్రీమ్ అనమాట. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ నైట్ క్రీమ్ అండ్ ఇందులోని మీకు నాన్ స్టిక్కీ ఫార్ములా ఉంటుంది. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. వీటన్నిటి మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారుగా నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ స్కిన్ కేర్ రొటీన్ మీరు తప్పకుండా ఫాలో చేయండి. మీ స్కిన్ అన్నది చాలా బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు చేస్తున్నాను నా ఫ్యామిలీ కోసం వాటర్ మిలన్ జ్యూస్. సండే రోజు వాటర్ మిలన్ జ్యూస్ తాగితే మజా వచ్చేస్తుందండి. అండ్ నేను ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్లోని ఎటువంటి షుగర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ వాటర్ మిలన్ ఆల్రెడీ స్వీట్గానే ఉంది. అండ్ కొద్దిగా సీడ్స్ అన్నీ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఒక 4-5 ఉండిపోయినా పర్వాలేదండి, మనం ఎలాగ స్ట్రెయిన్ చేస్తాం కాబట్టి ఆ స్ట్రెయినర్లోని ఇవి వచ్చేస్తాయి అనమాట. సో కొన్ని సీడ్స్ తీస్తున్నాను, కొన్ని అలా వదిలేస్తున్నాను. నా యమ్మీ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇందులో మీరు కావాలి అనుకుంటే కొద్దిగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ సాల్ట్ చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను సాహిల్కి ఇచ్చే దాంట్లో, కుషాల్కి ఇచ్చే దాంట్లో కలపట్లేదు, నేను నా కోసం తాగే దాంట్లో మాత్రమే కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా జ్యూస్ చేస్తానండి. ఇంకో హాఫ్ వాటర్ మిలన్ ఉంది కదా, అండ్ సంతోష్ వాళ్ళు పడుకుని ఉన్నారు, వాళ్ళు లెగ్సిన తర్వాత వాళ్ళ కోసం నేను వేరేగా చేస్తాను. మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? ఇంతమంది ఉన్నారు 2 గ్లాసులు వేసేసా అనుకుంటూ నాకు పెద్ద పెద్ద కామెంట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, నేను అందరికీ ఇస్తాను, ఓకేనా? తర్వాత నేను ఫిష్ ఆల్రెడీ క్లీన్ చేస్తానండి. అందులో మిడిల్ పీసెస్ని తీసి నేను ఫ్రై చేస్తాను, అండ్ హెడ్ పీసెస్ అన్నవి నేను వేపుడులాగా చేస్తాను అనమాట. దీంట్లోకి యాజ్ యూజువల్ సేమ్ మసాలా, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా లెమన్ యూస్ చేసి దీన్ని మ్యారినేట్ చేస్తాను హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి వీటిని ఫ్రై చేస్తాను అనమాట. ప్రిటీ సింపుల్ బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మీరు బయట రెస్టారెంట్స్లో కూడా చూస్తే కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అందరూ చేస్తారు. తర్వాత నేను యాడ్ చేశాను ఆనియన్స్, టమాటోస్, కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేయొచ్చు మీరు. తర్వాత నేను ఆనియన్స్ని కొద్దిగా మ్యాష్ లాగా చేస్తాను అన్నమాట. ఇలా చేయడం వల్ల లూజ్ అవుతాయి.
తర్వాత కొద్దిగా లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫిష్ మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి ఇందులో కూడా నేను ఫిష్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేస్తాను అనమాట. తర్వాత అది డీప్ ఫ్రై చేస్తాను, వీటిని పాన్ ఫ్రై చేస్తాను. సూపర్ యమ్మీ ఉంటాయి, సింపుల్ బట్ టేస్టీ, ఈజీ. ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తే దీని తర్వాత వంట కంప్లీట్ అయిన తర్వాత నేను తీసిన క్లిప్స్ అన్ని డిలీట్ అయిపోయాయండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇది ఫిష్ ఫ్రై అని మీరు నా పాత బ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే అనుకుంటున్నాను. తర్వాత మేము రెడీ అయ్యాము. 4:30 ఆ టైం అయింది. సాహిల్ ఎప్పటి నుంచో మన ఇంట్లో ఇంకా ప్లాంట్స్ పెంచుదామమ్మా, ఇంకా బోల్డ్ ప్లాంట్స్ కావాలి అంటున్నాడండి. సో మేము ఇప్పుడు బయలుదేరాము ప్లాంట్స్ పర్చేజ్ చేయడానికి. గోళాలు, మట్టి, మొక్కలు అన్నీ కలిపి పర్చేజ్ చేయబోతున్నాము. ఎందుకంటే మా ఇంట్లోని గోళాలలోని నేను లీఫీ వెజిటేబుల్స్ వేద్దాం అనుకుంటున్నాను. లైక్ గోంగూర, పాలకూర వీటిని పెంచుదాం అనుకుంటున్నాను. అందుకే ఈ గోళాల్లో కాకుండా కొత్త గోళాలు కూడా కొనాలనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు ఫారం మాల్కి వెళ్ళే దారిలో మీరు చూసినట్టయితే బోల్డ్ అంతా నర్సరీ ఉందండి. ఇక్కడ రకరకాల ప్లాంట్స్, ఈ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ లేదు అని లేదు, అన్ని రకాలు దొరుకుతున్నాయి. లైక్ చిన్న చిన్న ప్లాంట్స్, లైక్ లక్కీ బ్యాంబూ, చిన్న చిన్న ప్లాంట్స్, క్యాక్టస్, అవే కాకుండా వాటిని మనం గార్డెన్ని డెకరేట్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతున్నాయండి. లైక్ ఐరన్తోని మంచిగా చాలా చాలా బ్యూటిఫుల్. ఒకవేళ మీరు ఈ ప్లేస్ని చెక్ చేయకపోతే ఒక్కసారి వచ్చి చెక్ చేయండి. నేను ఇక్కడ పర్చేజ్ చేశాను బోల్డ్ అని రోజ్ ప్లాంట్స్, కొన్ని డెకరేషన్ ప్లాంట్స్, ఇలా చాలా ప్లాంట్స్ పర్చేజ్ చేశామండి. అండ్ బంతిపూల మొక్కలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారుగా. ఈ సీజన్లోని నేను అతన్ని అడిగాను అనమాట, ఎండాకాలంలో బాగా బ్రతికే ప్లాంట్సే కావాలి అనేసి. వాళ్ళు చెప్పారు బంతిపూలు చాలా బాగా బతుకుతాయంట అండ్ ఈజీ మెయింటైనింగ్ అనమాట. సాహిల్ వాడికి ఎక్కువగా నీళ్ళు వేసేయడం అంటే ఇష్టం అండి. సో ఆ అబ్బాయి కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్కువ నీళ్ళు వేయకూడదు, మార్నింగ్ కొద్దిగా ఈవినింగ్ కొద్దిగా వేయాలి అని. ఇది లక్కీ బాంబూ, ఇది కూడా నేను పర్చేస్ చేశాను. తర్వాత రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. తర్వాత పాట్స్ కూడా తీసుకున్నామండి. దాంట్లోనే మట్టి నీట్గా ఫిల్ చేశారు. మీరు కనుక మీ గార్డెన్ని కానీ మీ బాల్కనీని కానీ డెకరేట్ చేయాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయాలండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. లైక్ మీకు హ్యాంగ్ చేసుకోవడానికి, గార్డెన్లో సిట్టింగ్ ఏరియాలో ప్లేస్ చేసుకోవడానికి, ఇండోర్ ప్లాంట్స్ని డెకరేట్ చేయడానికి, మట్టివి, ప్లాస్టిక్వి, ఆల్మోస్ట్ అన్ని రకాలు. నేను Pinterestలో చూసిన ప్రతిదీ ఇక్కడ ఉందన్నమాట. దాని తర్వాత నేను ఇక్కడ పర్చేస్ చేస్తున్నాను కొన్ని సీడ్స్ అండి. నేను మీకు ముందే చెప్పాను కదా, కొన్ని సీడ్స్ కూడా ప్లాంట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్నాను గోంగూర, పాలకూర, బచ్చల కూర, చుక్కకూర, కొత్తిమీర, ఇంకొకటి ఏదో తీసుకున్నాను. మొత్తం 6 ప్యాకెట్ సీడ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క సీడ్ ప్యాకెట్ 20 రూపీస్ అండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ షేప్ గోళాలు కూడా ఉన్నాయి. రౌండ్వి, స్క్వేర్వి, రెక్టాంగిల్వి చాలా బాగున్నాయి. బట్ రెక్టాంగిల్వి వాళ్ళు ఆల్మోస్ట్ 250 రూపీస్ చెప్పారు ఒక్కొక్కటి. తర్వాత ఈయన సెట్ చేస్తున్నారు అనమాట. తర్వాత నేను ఇక్కడ ఒక బ్యూటిఫుల్ టైం ల్యాప్ తీసానండి. మీకు నచ్చినట్టయితే ఒకసారి చూడండి, ఎంజాయ్ చేయండి. వీటన్నిటిని కార్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చేసి సాహిల్, కుశాల్ చాలా చాలా హ్యాపీ అయిపోయారు. మేము ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు అన్నంత హ్యాపీ అయ్యారనమాట. సాహిల్ అప్పటి నుంచో అడుగుతున్నాడు కాబట్టి వాడి విష్ మేము ఫుల్ఫిల్ చేసాం ఈ సండే రోజు. హోప్ మీ అందరికీ నా ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బాయ్.